Kurovani, The Black Demon, The Black Ghost, మాస్టర్ పీస్ అండ్ ఫైనల్లీ ఈఓఎస్ డానియల్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చి ఈఓఎస్ డానియల్. అసలు ఈఓఎస్ డానియల్ ఎవరు, అతను ఎంత స్ట్రాంగ్ అనేది ఇవాళ మనం తెలుసుకుందాం. టాపిక్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ అసలు ఈఓఎస్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈఓఎస్ ఫుల్ ఫామ్ వచ్చి ఎండ్ ఆఫ్ ద సిరీస్. అంటే ఏ క్యారెక్టర్ అయినా కూడా తమ సిరీస్ ఒక ఎండ్ అయ్యే టైంకి ఎంత స్ట్రాంగ్గా ఉంటారో దాన్నే మనం ఈఓఎస్ అంటాం. అసలు ఈఓఎస్ డానియల్ ఎంత స్ట్రాంగో తెలుసుకునే ముందు మనం ప్రస్తుతం ఉన్న మన డానియల్ పార్క్ అంటే లేటెస్ట్గా వచ్చిన చాప్టర్ 581 వరకు తనకున్న ఎబిలిటీస్ ఏంటి, తన స్ట్రెంగ్త్ ఏంటి, తనకున్న వీక్నెస్ ఏంది అన్నది ప్రస్తుతం డీకోడ్ చేద్దాం. మొదటగా తనకున్న ఎబిలిటీస్. మన డానియల్ దగ్గర ఈ అల్ట్రా ఇన్స్టింక్ట్ మోడ్ ఉంది, కాపీ ఎబిలిటీ, ఇంకా క్రేజీ మోడ్, ఇంకా కొత్తగా 5 సెన్సెస్ ఎబిలిటీ అని చెప్పి ఒకటి వచ్చింది. ఇవి కాకుండా డానియల్కి ఉండే వీక్నెస్ ఏంటంటే తన దగ్గర ఎటువంటి మాస్టరీస్ లేవు. స్ట్రెంగ్త్, స్టామినా, ఎండ్యూరెన్స్, టెక్నిక్ ఇట్లాంటి ఏఐటీలో కూడా మాస్టరీ లేదు. ఇవి మూడు మీద కంట్రోల్ లేదు. కాపీ ఎబిలిటీకి సరిపడా ఎక్స్పీరియన్స్ లేదు. 5 సెన్సెస్ ఎబిలిటీ గురించి మనకు అంతగా తెలియదు. ఇవన్నీ కాస్త సైడ్లో ఉంచి ఇప్పుడు ఈఓఎస్ డానియల్ సైడ్ నుంచి చూస్తే తను ఖచ్చితంగా తన అల్ట్రా ఇన్స్టింక్ట్ అనగా యూఐని తన ఫుల్ కంట్రోల్ చేయగలడు. ప్లస్ ఎట్టయినా మనం ఎండ్ ఆఫ్ ద సిరీస్ డానియల్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి తనకి ఖచ్చితంగా కాపీ ఎబిలిటీకి సరిపడే ఎక్స్పీరియన్స్ యాక్చువల్లీ ఇంకా ఎక్కువే ఉంటుంది కావాల్సిన దానికన్నా. ఖచ్చితంగా ఈ స్ట్రెంగ్త్, స్టామినా, ఎండ్యూరెన్స్, టెక్నిక్ వీటిలో చాలా వరకు మాస్టరీస్ ఉండే ఛాన్స్ ఉంది. కన్విక్షన్ అయితే ఉండే ఛాన్స్ అయితే లేదు. కన్విక్షన్ ఇంకా డెస్పేర్ లాంటి మాస్టరీస్ ఉండే ఛాన్సే లేదు. ఇప్పుడు వస్తుంది అసలు మెయిన్ క్వశ్చన్, అసలు ఈఓఎస్ డానియల్ ఎంత స్ట్రాంగ్. ఎంతైనా మన డానియల్ పార్క్ మెయిన్ క్యారెక్టర్ కాబట్టి ఇది మనం కొంచెం గుండె రాయి చేసుకొని వినాలి. ఏంటంటే ఎంతైనా మన డానియల్ పార్క్ మెయిన్ క్యారెక్టర్ కాబట్టి తన గ్యాప్రియాన్ కిమ్ ఇంకా షింగన్ని సర్పాస్ చేసే ఛాన్స్ ఎక్కువ ఉంది. అండ్ ఇదంతా నా ఒపీనియన్ మాత్రమే. మీ ఒపీనియన్ ఏదైతే ఉందో కామెంట్లో తెలపండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.